వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరైతే బ్యాంక్ జాబ్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఈ వీడియోని చూసి స్టెప్ బై స్టెప్ అలానే అప్లై చేసుకోండి. వీడియో అయితే స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు వీడియో అయితే అర్థం అవ్వదు. నేను ఈ యొక్క లింక్ అనేది కామెంట్లో అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మీరు ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే రిజిస్ట్రేషన్ అనేది ఈ రోజు నుంచి మీకు 21వ తేదీ వరకు అవైలబుల్లో ఉంటుంది. అలాగే అప్లై ప్రాసెస్ కూడా అంతే, 21వ తేదీ వరకు మాత్రమే అవైలబుల్లో ఉంటుంది. 21వ తేదీ తర్వాత మీకు ఆన్లైన్లో అవైలబుల్లో ఉండదు. సో కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఎల్లో కలర్లో క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా లోడ్ అవుతుంది. ఈ విధంగా లోడ్ అయిన తర్వాత బేసిక్ ఇన్ఫర్మేషన్ అని కనిపిస్తుంది. ఈ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్లో ఫస్ట్ మీ యొక్క ఫస్ట్ నేమ్, తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్ అంటే రీఎంటర్ చేయాలి. తర్వాత లాస్ట్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. మళ్ళీ కన్ఫర్మ్ లాస్ట్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. ఎవరికైనా మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ కూడా ఎంటర్ చేయండి. మీకు ఓన్లీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఉంటే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మాత్రమే ఎంటర్ చేసి కన్ఫర్మ్ కూడా చేసేయండి. కన్ఫర్మ్ చేసిన తర్వాత కింద హ్యావ్ యూ ఎవర్ చేంజ్ యువర్ నేమ్ అని ఉంటుంది. నో మీద క్లిక్ చేయండి. మీరు ఏమైనా నేమ్ మార్చినట్టయితే ఎస్ అని క్లిక్ చేయండి. ఆ తర్వాత మీరు కింద చూసినట్టయితే మొబైల్ నెంబర్ అని అడుగుతుంది. మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. మళ్ళీ కన్ఫర్మ్ అని అడుగుతుంది, అంటే రెండోసారి కూడా మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అంటే మీ యొక్క బ్రదర్స్ కానీ పేరెంట్స్ కానీ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళ యొక్క ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. మీకు ఎప్పుడైనా ఫర్దర్గా యూస్ అవుతుంది. తర్వాత కింద ఆ యొక్క నెంబర్స్ అనేవి మీవేనా లేకపోతే పేరెంట్స్ సెలెక్ట్ చేసుకోండి. మీవే మీ ఆ నెంబర్స్ అనుకోండి, సెల్ఫ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీరు ఇచ్చిన టోటల్ నెంబర్స్ మీ యొక్క పేరెంట్స్ అనుకోండి, పేరెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ మీరు ఈమెయిల్ ఐడి అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఆ యొక్క ఈమెయిల్ ఐడి కూడా ఫస్ట్ మీకు డొమైన్ అనే ఒక బార్ లాగా సింబల్ కనిపించండి. దాని మీద క్లిక్ చేస్తే మీకు gmail.com అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద సెలెక్ట్ చేసుకొని మీ యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి కూడా సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత సెక్యూరిటీ కోడ్ అంటే క్యాప్చర్ని ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా కన్ఫర్మ్ సబ్మిషన్ అని కనిపిస్తుంది. ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఓటీపీ వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే కనిపిస్తుంది. మీరు సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి కనిపిస్తుంది. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. సెక్యూరిటీ కోడ్ అయితే ఉంటుంది. 10 సార్లు మీరు సెక్యూరిటీ కోడ్ అయితే ఎంటర్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, వెరిఫై చేయాలి, సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్కి ఈమెయిల్ ఐడికి క్యాప్చర్ 2 సార్లు అడుగుతుంది. ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్లో మీరు పర్ఫెక్ట్గా అప్లోడ్ చేయకపోయినా క్యాప్చర్ కాకపోయినా అది తీసుకోదు. కాబట్టి చాలా క్లియర్గా మీరు అప్లోడ్ చేయండి. మీకు ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ కనిపిస్తుంది, అలాగే లైవ్ క్యాప్చర్ ఇమేజ్ కనిపిస్తుంది. ఆ యొక్క 2 చెక్ బాక్స్ మీద క్లిక్ చేయాలి. మీరు మీ యొక్క లైవ్ ఫోటో అనేది ఖచ్చితంగా క్యాప్చర్ చేసుకోవాల్సింది. ఇక్కడ క్యాప్చర్ ఫోటో అని కనిపిస్తుంది కదా బ్లూ కలర్లో, దాని మీద క్లిక్ చేయండి. ఈ విధంగా అలో దిస్ టైమ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీ యొక్క ఫోటో అయితే వస్తుంది. ఆ యొక్క ఫోటోని మీరు క్యాప్చర్ చేసుకోండి. ఈ విధంగా కింద బ్లూ కలర్లో క్యాప్చర్ అని కనిపిస్తుంది. క్యాప్చర్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే అది క్యాప్చర్ అవుతుంది. క్యాప్చర్ కావాలంటే వెనకల ప్లేన్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, అలాగే మీ యొక్క ఫేస్ అనేది క్లియర్గా కనిపించాలి. తర్వాత మీరు సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. లేకపోతే మీరు మళ్ళీ క్యాప్చర్ అగిన తీసుకోవచ్చు, ఇది మీ ఆప్షన్. మీకు ఫోటో బాగా ఇలా జూమ్ చేసి చూసుకోండి. బాగా పడింది అనుకోండి, సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు బ్రౌజ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి మీ యొక్క ఫోటో అయితే మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి కింద సిగ్నేచర్ అడుగుతుంది. ఆ యొక్క సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాలి. అది కూడా ఓన్లీ స్మాల్ లెటర్స్తోనే మీరు సైన్ చేయండి. బిగ్ లెటర్స్ అయితే అది అలో చేయదు. సో ఈ విధంగా మీ లైవ్ ఫోటో, మీ మామూలు ఇమేజ్, అలాగే మీ యొక్క సిగ్నేచర్ ఈ 3 అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఈ యొక్క ఫోటో సిగ్నేచర్ కన్వర్ట్ చేసుకోవడానికి యాప్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కేవలం 20 KB లోపు మాత్రమే చేసుకోండి. అది 10 నుంచి 20 KB లోపు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. మీరు యాప్లో జనరేట్ చేసేటప్పుడే కేవలం 10 KB తీసుకోండి, సరిపోతుంది. సో ఇక నెక్స్ట్ వచ్చేసి డీటెయిల్స్ అనే ఫామ్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి కేటగిరీ, మీరు ఏ కేటగిరీ ఆ యొక్క కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ ఓబీసీ వాళ్ళు ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ మీద క్లిక్ చేయండి. తర్వాత డిజబిలిటీ అడుగుతుంది, మీరు నో మీద క్లిక్ చేయండి. ఇక మీరు డైరెక్ట్గా స్క్రోల్ చేసేయండి. ఎక్కడైతే టిక్ సింబల్ కనిపిస్తుందో అక్కడ మీరు ఆగాలి. ఇక్కడ చూడండి, ఆర్ యూ పర్సన్ విత్ స్పెసిఫైడ్ డిజబుల్ ఉంది కదా, నో మీద క్లిక్ చేశాను. ఇక మీరు ఇక్కడ చూసినట్టయితే డూ యూ బిలాంగ్ టు రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ అని ఉంటుంది. ఇక్కడ మీరు నో అనే ఆప్షన్ మీద క్లిక్ చేశారనుకోండి, మీరు హిందువులు అయితే నో అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఒకవేళ మీరు క్రిస్టియన్ అలాగే ముస్లిం అయినట్టయితే మీరు ఎస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ యొక్క మతాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇది కూడా మెయిన్ ఇంపార్టెంట్. హిందువులు అయితే మీరు నో అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి హిందూయిజం అని క్లిక్ చేసుకోండి.
ఎవరికైనా బ్యాంకింగ్ సెక్టార్లో ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్ అని, ఎక్స్పీరియన్స్ లేకపోతే నో అనే ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్, లేకపోతే నో అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. తర్వాత మీరు డిజేబుల్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే ఎస్, లేకపోతే నో అనే ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకోవాలి. ఇక మీకు ఇవి ఓపెన్ కావడం లేదు. సో మీరు కేవలం ఓపెన్ సింబల్ కనిపించేది మాత్రమే ఓపెన్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి. కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ చూడండి, ఆర్ యు ఏ డిపెండెంట్ సర్వీస్ స్కిల్ అనే యాక్షన్ కనిపిస్తుంది కదా, నో అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు ఏజ్ రిలాక్సేషన్ కావాలంటే ఎస్ అని, లేకపోతే నో అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఎస్ అని క్లిక్ చేస్తే మీకు సపరేట్ విండో అయితే ఓపెన్ అవుతుంది. తర్వాత మీరు ఆల్రెడీ ఇలాంటి ఎగ్జామ్ ఎప్పుడైనా అటెంప్ట్ చేసింటే ఎస్ అని, అసలు మీరు కొత్తగా రాసినట్టయితే నో అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఇప్పుడు కొత్తగా రిజిస్ట్రేషన్ చేస్తున్నాం కాబట్టి ఆల్రెడీ రాయకుండా నో అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీరు అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళైతే ఎస్ అని, చేయకపోతే నో అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కింద కూడా అంతే, నో అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. డూ యూ రిజిస్టర్ నేషనల్ అప్రెంటిస్షిప్ ఉంది కదా, నో అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ నేషనాలిటీ దగ్గరకు రండి. ఇక్కడ అందరూ ఇండియన్సే కాబట్టి ఇండియన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీ యొక్క స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు తెలంగాణ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ యొక్క స్టేట్ కోడ్ అనేది ఆటోమేటిక్గా అదే ఇచ్చేస్తుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. తర్వాత మీ యొక్క లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. మనం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మీకు 3 చెక్ బాక్స్ అయితే కనిపిస్తాయి. 3 మీద ఎస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే ఇది మన లాంగ్వేజ్ సంబంధించి మనం 10th క్లాస్లో ఆల్రెడీ తెలుగు మీడియం చదివింటాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, తెలుగు సబ్జెక్ట్ ఉంటుంది కదా. నెక్స్ట్ వచ్చేసి మీరు ప్రిఫరెన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మెయిన్గా మీకు ప్రిఫరెన్స్ 1 అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కువ శాతం ప్రిఫరెన్స్ 1 వస్తుంది, ఎప్పుడోసారి ప్రిఫరెన్స్ 2 కూడా రావచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసి సెలెక్ట్ చేసుకోండి. మీరు 2 ఒకటే సెలెక్ట్ చేసుకోవడానికి అయితే రాదు. నేను జస్ట్ చెక్ చేసి చూపించాను, మీరు ఇలా చెక్ చేస్తారేమని. సో మీరు ప్రిలిమ్స్ 1 అయిపోయిన తర్వాత మెయిన్స్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. మెయిన్స్లో కూడా మీరు ఒకటేసారి ఇప్పుడే సెలెక్ట్ చేసుకోవాలి ఎగ్జామినేషన్ సెంటర్స్. ఆ తర్వాత ఇక్కడ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అని కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఇంగ్లీష్ అండ్ తెలుగు అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్ అండ్ తెలుగులో వస్తుంది. మనం తెలుగు వాళ్ళం కాబట్టి కొంత తెలుగు కూడా మనకు యూస్ అవుతుంది. తర్వాత ఐడి ప్రూఫ్ అనేది చెక్ బాక్స్ కనిపిస్తుంది కదా, క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఐడి ప్రూఫ్ దగ్గర చాలా డీటెయిల్స్ అయితే ఉంటాయి. మీరు సింప్లీగా ఆధార్ కార్డ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆధార్ కార్డ్ అయితే ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. ఆ యొక్క ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ నెంబర్ ఉంటుంది కదా, ఆ యొక్క ఐడి ప్రూఫ్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆధార్లో ఉండే నెంబరే ఇక్కడ ఎంటర్ చేయండి. కరెక్ట్గా ఎంటర్ చేసిన తర్వాత గ్రీన్ సింబల్ పడుతుంది. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ డేటు, తర్వాత మంత్, ఆ తర్వాత ఇయర్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా మీకు డేట్ ఆఫ్ బర్త్ ఇన్స్ట్రక్షన్స్ వస్తుంది. ఓకే అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి జెండర్ అని కనిపిస్తుంది. మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మ్యారిటల్ స్టేటస్ అంటే మీరు అన్మ్యారీడా మ్యారీడా సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ సింగిల్స్ వాళ్ళు ఏం చేస్తారంటే అన్మ్యారీడ్ కనిపిస్తుంది కదా, దాని మీద సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. ప్రతి ఒక్కరికి అయితే పాన్ కార్డ్ ఉంటుంది కదా, ఆ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. లేకపోతే మీరు ఈ రోజు అయితే పాన్ కార్డ్కి అప్లై చేయండి, అది టుమారో వస్తుంది. మీరే మొబైల్లో పాన్ కార్డ్ చేసుకోవచ్చు, ఎటువంటి డబ్బులు పే చేయకుండా ఫ్రీగా పాన్ కార్డ్ అయితే చేసుకోవచ్చు. సో మీ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ట్విన్స్ ఉన్నట్టయితే ఎస్ అని, లేకపోతే నో అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి తర్వాత ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. ఆటోమేటిక్గా అవి క్యాపిటల్ లెటర్స్ తీసుకుంటుంది. మీరు ఏం చేస్తారంటే పర్ఫెక్ట్గా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత పక్కన ఖచ్చితంగా స్పేస్ అయితే వస్తుంది. కాబట్టి మీరు ఆ యొక్క నేమ్ మీద ఎంటర్ చేసి ఇంటర్ సింబల్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీరు టిక్ సింబల్ మీద క్లిక్ చేయగానే అది గ్రీన్ కలర్ చూపిస్తుంది. లేదనుకోండి మీరు ఎన్నిసార్లు సేవ్ చేసినా అది ఆ విధంగానే కనిపిస్తుంది, గ్రీన్ కలర్ అయితే కనిపించదు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఆ యొక్క నేమ్ పక్కన మనం ఎంటర్ చేసినప్పుడు చిన్న స్పేస్ అయితే వస్తుంది ఆటోమేటిక్గా. ఆ యొక్క స్పేస్ వల్ల ఇది తీసుకోదు. కాబట్టి మీరు మీ యొక్క ఫాదర్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత పక్కన ఉన్న స్పేస్ని అయితే రిమూవ్ చేయండి. ఆటోమేటిక్గా పడి ఉంటుంది అది స్పేస్ అయితే. ఆ యొక్క స్పేస్ని రిమూవ్ చేసిన తర్వాత ఈ విధంగా గ్రీన్ కలర్లో పడుతుంది. తర్వాత మళ్ళీ మీరు కన్ఫర్మ్ ఫాదర్స్ నేమ్ అని ఉంటుంది, అది థర్డ్ బాక్స్లో చూడండి. అక్కడ మళ్ళీ మీ యొక్క ఫాదర్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. సేమ్ అలానే వస్తుంది. వచ్చిన తర్వాత మీరు మళ్ళీ ఆ యొక్క స్పేస్ సింబల్ని ఆ యొక్క ఇంటూ సింబల్తో రిమూవ్ చేసి టిక్ బాక్స్ మీద క్లిక్ చేసినట్టయితే ఆటోమేటిక్గా గ్రీన్ కలర్ వస్తుంది. ఆ తర్వాత మీ యొక్క మదర్ నేమ్ సేమ్ మళ్ళీ మీకు యొక్క కన్ఫర్మ్ మదర్ నేమ్ కూడా ఎంటర్ చేయండి. ఈ యొక్క కన్ఫర్మ్ స్పోర్ట్స్ నేమ్ ఉంది కదా, ఇది కేవలం మ్యారీడ్ అయిన వాళ్ళకి, అన్మ్యారీడ్ పర్సన్కి అవసరం లేదు. ఇక నెక్స్ట్ వచ్చేసి అడ్రస్ దగ్గరికి రండి. ఇక్కడ అడ్రస్ 1, అడ్రస్ 2, అడ్రస్ 3, ఇక్కడ మీకు 3 అడ్రస్ అయితే ఉంటాయి. అడ్రస్ 1లో మీ యొక్క విలేజ్ నేమ్ రాయండి. అడ్రస్ 2లో మీ యొక్క పంచాయతీ రాయండి. అడ్రస్ 3లో మీ యొక్క డిస్టిక్ అయితే రాయండి. ఇక ఆటోమేటిక్గా డిస్టిక్ తర్వాత ఏమొస్తుంది స్టేట్. ఇక్కడ ఆల్రెడీ స్టేట్ ఉంది కాబట్టి మీరు స్టేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు.
మీరు ఆధార్ కార్డులో ఉన్నట్టు ఆ యొక్క 8 డాష్ అది ఇది ఇచ్చారనుకోండి, ఇది తీసుకోవడం లేదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే అడ్రస్ 1లో మీ విలేజ్ నేము, అడ్రస్ 2లో మీ పంచాయతీ నేము, అడ్రస్ 3లో మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అయితే రాయండి. ఆ తర్వాత మీకు ఆటోమేటిక్గా మీ స్టేటు మీ డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోమని అదే అడుగుతుంది. మీ యొక్క స్టేట్ మీ డిస్ట్రిక్ట్ కూడా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత పర్మనెంట్ అడ్రస్ కరెంట్ అడ్రస్ సెలెక్ట్ చేసుకొని టిక్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా మీకు డైరెక్ట్ ఆ యొక్క అడ్రస్ అనేది మళ్ళీ కింద కనిపిస్తుంది. కనిపించిన తర్వాత మీకు ఫీజు అయితే కనిపిస్తుంది కింద. ఈ విధంగా మీకు ఫీజు ఎంతో అదే కనిపిస్తుంది. మీరు వెరిఫై మీద క్లిక్ చేయండి. సక్సెస్ఫుల్ అని ఉంది కదా, ఓకే మీద క్లిక్ చేయండి. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు మీ యొక్క డీటెయిల్స్ అయితే ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఎస్ఎస్సి అని టైప్ చేయండి. ఎస్ఎస్సి అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ పాసింగ్ ఉంటుంది. ఆ యొక్క డేట్ ఆఫ్ పాసింగ్ అనేది మీ యొక్క 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఉంటుంది, అది ఎంటర్ చేయండి. ఆ తర్వాత పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే ఉంటాయి. మీకు చాలామందికి అప్పట్లో 8.9 10/10 అలా పాయింట్స్ వచ్చింటాయి కదా, అలా పాయింట్స్ వచ్చిన వాళ్ళు ఇంటూ 9.5 వేసి మీ యొక్క పర్సెంటేజ్ అయితే ఇక్కడ వేయండి. ఆ తర్వాత ఇక్కడ గ్రాడ్యుయేషన్ ఆర్ ఈక్వలెంట్ ఉంటుంది, మీరు సేమ్ అదే ఎంటర్ చేయండి గ్రాడ్యుయేషన్ అని. తర్వాత మీరు బ్యాచిలర్స్ ఏంది కంప్లీట్ చేశారో అది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీకు మరి కోర్స్ అడుగుతుంది, మీరు కంప్యూటర్ సైన్సా ఆర్ట్స్ అని, అది కూడా సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీ మార్క్ లిస్ట్లో మీకు ఇచ్చిన డేట్ ఆఫ్ పాసింగ్ అయితే ఉంటుంది, అది ఎంటర్ చేయండి. మీ యొక్క డిగ్రీ మార్క్ లిస్ట్లో మీకు 4 సెమిస్టర్స్ ఉంటాయి కదా, ఆ యొక్క 4 సెమిస్టర్లో ఎన్ని మార్క్స్ వచ్చాయో కలిపి బై 4 వేసి వచ్చిన దాన్ని ఇంటూ 9.5 వేయండి. ఆ వచ్చిన పర్సెంటేజే ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇది అవసరం లేదు, మీరు ఉంటే ఎంటర్ చేయండి, లేదంటే లేదు. డూ యూ హ్యావ్ ఆపరేటింగ్ అండ్ వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ సిస్టమ్ ఉంది కదా, దీన్ని మీరు ఎస్ అని క్లిక్ చేసుకోండి. ఎస్ అని క్లిక్ చేస్తే మీకు కొంచెం ఆపర్చునిటీ అయితే ఎక్కువగా ఉంటుంది. నో అని క్లిక్ చేస్తే మీకు ఆపర్చునిటీ తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత డిగ్రీ మీద క్లిక్ చేసి కంప్యూటర్ ఆపరేటింగ్ కంప్యూటర్ లాంగ్వేజ్ మీద క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయగానే ఈ విధంగా గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ డిసిగ్నేషన్ ఉంది కదా, అక్కడ మీరు నో అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి, మీకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి. ఆ తర్వాత ఇక్కడ అదర్ డీటెయిల్స్లో ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ వాళ్ళకి ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అయితే ఉంటుంది, వీళ్ళకి మాత్రమే. ఎవరైతే ఆ క్యాస్ట్ వాళ్ళు ఉంటారో ఎస్ అని, ఆ క్యాస్ట్ వాళ్ళు లేనట్టయితే నో అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక రెండవది వచ్చేసి మీ మీద ఏమైనా కేసు ఉంటే ఎస్ అని, మీకు ఎటువంటి కేసు లేకపోతే నో అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ లాంగ్వేజెస్ నౌన్ అని కనిపిస్తుంది. ఇక్కడ ఫస్ట్ మీకు ఆటోమేటిక్గా మనం తెలుగు కాబట్టి ఆటోమేటిక్గా తెలుగు అదే ఇస్తుంది. మీరు దాని ఎదురుగా రీడ్ రైట్ స్పీక్ అని ఉంటుంది కదా, అవి సెలెక్ట్ చేసుకోవాలి. రీడ్ రైట్ స్పీక్ ఈ మూడిట్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సెకండ్ ఇది సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇందులో మీరు ఇంగ్లీష్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మీకు రీడ్ చదవడం వస్తుంది కదా ఇంగ్లీషు, రైట్ రాయడం కూడా వస్తుంది, మీకు మాట్లాడడం కూడా వస్తే స్పీక్ అని, రాకపోతే నో అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి హిందీ సెలెక్ట్ చేసుకోండి. ఇందులో మీరు రీడ్ రైట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే మీకు 10th క్లాస్లో హిందీ సబ్జెక్ట్ ఉంటుంది కదా, మీకు చదవడం వస్తుంది రాయడం వస్తుంది, మనం స్పీక్ అంటే మాట్లాడడానికి రాదు కాబట్టి అది సెలెక్ట్ చేసుకోకండి. నెక్స్ట్ వచ్చేసి వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి, లోడ్ అవుతుంది. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా మీకు నెక్స్ట్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు బ్యాంక్స్ అయితే ఉంటాయి, ముందుగా దానికి చెక్ బాక్స్ అయితే కనిపిస్తుంది. ఇవి మీరు అన్ని సెలెక్ట్ చేసుకోవాల్సిందే, ఏవైనా సెలెక్ట్ చేసుకోకపోతే అవి తీసుకోదు. ఇక్కడ మీరు ఏదైతే ఫస్ట్ సెలెక్ట్ చేస్తారో అది ప్రిఫరెన్స్ 1లో ఉంటుంది, కాబట్టి మీరు 1 by 1 నిదానంగా చెక్ చేసుకొని మీరు ఇక్కడ చెక్ బాక్స్ అయితే క్లిక్ చేసుకోవచ్చు. మీరు ఒక్కటి కూడా ఇచ్చిపెట్టడానికి అయితే లేదు, ప్రతి ఒక్కటి సెలెక్ట్ చేయాల్సింది. అది మీరు ఏదైతే మీకు బ్యాంక్ ఇష్టం ఉంటుందో దాన్ని ఫస్ట్ ప్రిఫరెన్స్ 1లో పెట్టుకోండి. ఆ తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా మీ యొక్క ప్రొఫైల్, మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, ఇక్కడ పూర్తిగా మీ యొక్క ప్రివ్యూ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ యొక్క ప్రివ్యూ ఫామ్ మీరు చెక్ చేసుకోండి, ఎందుకంటే సబ్మిట్ చేయనప్పుడే చెక్ చేసుకోవడం మంచిది. డైరెక్ట్గా కిందికి స్క్రోల్ చేసి ఐ అగ్రీ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసి ఐ కన్ఫర్మ్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. కింద మీకు ఇక్కడ చూడండి మీకు అప్లై చేసిన డేట్ అయితే కనిపిస్తుంది. ఇంకా మీరు డైరెక్ట్గా కంప్లీట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత ఈ విధంగా వస్తుంది, ఓకే అని కనిపిస్తుంది కదా, ఆ యొక్క ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా ఫైనల్ కన్ఫర్మేషన్ పడుతుంది, మళ్ళీ ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు డైరెక్ట్గా రీడైట్ అయితే అవుతుంది. ఇందులో మీరు డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాలి. ఈ యొక్క డాక్యుమెంట్స్ ఎలా అప్లోడ్ చేయాలో చూద్దాము. ఫస్ట్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వచ్చేసి మీరు ఏం చేయాలంటే ఒక వైట్ పేపర్ తీసుకొని ఆ యొక్క వైట్ పేపర్ మీద మీ యొక్క లెఫ్ట్ థంబ్ అయితే మీరు ముద్రించవలసి ఉంటుంది. ఆ యొక్క లెఫ్ట్ థంబ్ చేసిన తర్వాత మీరు దాని ఇమేజ్ని ఒక ఫోటో అయితే తీసుకోండి. ఆ యొక్క ఫోటోని మీరు ఈ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి. అది జేపీజీలో ఉండాలి, అలాగే 20 నుంచి 50 KB లోపు మాత్రమే ఉండాలి. తర్వాత 200 DPIకి ఎక్కువగా ఉంటే తీసుకోదు. సో నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ ఇమేజ్. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఒక వైట్ పేపర్ తీసుకోవాలి. ఆ యొక్క వైట్ పేపర్లో అది కూడా మీరు కేవలం బ్లాక్ ఇంక్ మాత్రమే వాడాలి, ఇక్కడ బ్లూ ఇంక్ కూడా వాడడానికి లేదు. దాని మీద ఒక ఇన్ఫర్మేషన్ అయితే రాయాలి, అది కూడా కేవలం 50 KB లోపు మాత్రమే ఉండాలి. ఆ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి, ద టెస్ట్ ఫర్ ద హ్యాండ్ రైటెడ్
డిక్లరేషన్ ఈస్ యాజ్ ఫాలోస్ ఉంది కదా, ఇక్కడ ఐ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ డాష్ దగ్గర మీ యొక్క నేమ్ అయితే రాయండి. ఐ డాష్ మీ నేమ్ రాసి ఇక్కడ యాజ్ ఈజ్ రిక్వైర్డ్ అని ఉంచండి. వెన్ రిక్వైర్డ్ అని ఆడి వరకు మీరు కాపీ పేస్ట్ అయితే చేయాలి. జస్ట్ ఆ డాష్ దగ్గర మీ యొక్క నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది. అది కూడా మీ యొక్క పూర్తి నేమ్ రాసిన తర్వాత ఒక వైట్ పేపర్ మీద దాన్ని ఫోటో తీసుకోండి. తీసుకున్న తర్వాత 50 నుంచి 100 KB లోపు కన్వర్ట్ చేసుకొని ఇందులో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ SSC అని కనిపిస్తుంది కదా, మీ యొక్క 10th మార్క్ లిస్ట్ అయితే ఫోటో తీసుకొని 500 KB లోపు కన్వర్ట్ చేసుకొని దాన్ని కూడా మీరు అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ ఉన్న 3 డాక్యుమెంట్స్ని మీరు ఈ విధంగా అప్లోడ్ చేసి కింద చెక్ బాక్స్ అని కనిపిస్తుంది, క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ అగ్రి అని కనిపిస్తుంది కదా, ఎస్ అని ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇది డిజిలాకర్కి అయితే కనెక్ట్ అవుతుంది. ఎస్ అని ఆప్షన్ మీద క్లిక్ చేసి కింద సెక్యూరిటీ కోడ్ ఉంటుంది అంటే క్యాప్చా, ఆ యొక్క క్యాప్చాని ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఫీజు అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఆన్లైన్ ద్వారా మీ యొక్క ఫీజు అయితే పే చేసేయండి. మీ యొక్క ఫామ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.